యూజువల్‌గా మగవారిలో కన్నా ఆడవారిలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ప్రత్యేకించి కొంతమంది ఆడవాళ్ళలో అంటే ఎవరైతే ఆడవాళ్ళు సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉంటారో, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్‌లోనూ, డయాబెటిస్ కానీ, కిడ్నీలో స్టోన్స్ లాంటి కంప్లెయింట్స్ ఉన్న ఆడవాళ్ళలోనూ, పెరిమెనోపాజ్‌లు గానీ లేదా మెనోపాజ్‌లో ఉన్న ఆడవాళ్ళు అండ్ స్కూల్ గోయింగ్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌లో సో, వీళ్ళందరిలో కూడా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వీరికి రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కొన్ని టిప్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్‌గా హైడ్రేట్ అవ్వటం. అంటే మీరు తగినన్ని లిక్విడ్స్ తీసుకునేలాగా చూసుకోవాలి. సీజన్‌ని బట్టి చలికాలం గానీ, రెయినీ సీజన్‌లో గానీ అయితే కనీసం రోజుకి 2-3 లీటర్ల వరకు, అలాగే ఎండాకాలంలో అయితే 3-4 లీటర్ల వరకు వాటర్ తీసుకునేలాగా చూసుకోవాలి. సెకండ్ థింగ్, మీకు యూరిన్ వచ్చినప్పుడు అర్జెంట్‌గా వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా కనీసం 2-3 గంటలకు ఒకసారైనా కూడా వాష్‌రూమ్‌కెళ్ళే అలవాటు చేసుకోవాలి. సో, మీరు వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు ఇన్‌కంప్లీట్‌గా కాకుండా కంప్లీట్‌గా యూరిన్ అంతా ఎంప్టీ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్, మీరు వాష్‌రూమ్‌కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి కాకుండా ఫ్రంట్ నుండి బ్యాక్‌కి క్లీన్ చేసుకునే అలవాటు చేసుకోవాలి. అండ్ వెజైనల్ ఏరియా అంతా కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వెజైనల్ ఏరియా అది క్లీన్ చేసుకోవడానికి హార్ష్ సోప్స్ అండ్ కెమికల్స్‌ని కాకుండా ప్లెయిన్ వాటర్ కానీ లేదా గోరువెచ్చటి నీళ్ళు కానీ ఉపయోగిస్తే మంచిది. తప్పనిసరిగా సింథటిక్ ప్యాంటీస్ ప్లేస్‌లో మీరు కాటన్ బ్రీతబుల్ ప్యాంటీస్ అనేవి వాడే అలవాటు చేసుకోవాలి. అండ్ సెక్షువల్‌గా యాక్టివ్‌గా ఉండే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా వాష్‌రూమ్‌కి వెళ్ళే అలవాటు చేసుకోవాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. సో, మలబద్ధకం రాకుండా చూసుకోవాలి అంటే మీరు తప్పనిసరిగా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ లాంటివి ఉండేలాగా చూసుకోవాలి. సో, ఈ జాగ్రత్తలన్నీ గనక మీరు తీసుకున్నట్లయితే రిపీటెడ్‌గా మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.